అందరికీ నమస్కారం. మహిళా పక్షపాతి మహిళా పక్షపాతి మహిళలకు గౌరవం ఇచ్చే వ్యక్తి ఈ రోజు మహిళా ఆర్థిక అభివృద్ధికి గాని మహిళా చైతన్యానికి గాని ముందు చూపుతో వ్యవహరించిన వ్యక్తి మనందరం కూడా ముద్దుగా పిలుచుకుని ఆత్మీయంగా పిలుచుకునే మన చంద్రన్న గారికి రక్షాబంధన్ కార్యక్రమం నేపథ్యంలో స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. దయచేసి సార్ ని వేదికను అందించాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. అమ్మ అందరికీ నమస్కారం. దయచేసి అందరూ కూడా మీ సీట్లు ఆశీలు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. ఈరోజు చాలా మంచి దినం. రక్షాబంధన్ అనేసరికి ఒక మహిళకి రక్షణగా ఒక అన్న నిల్చున్న ఒక అద్భుతమైన రోజు. ఈ రోజు మన అదృష్టం కొద్ది మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మహిళలందరికీ కూడా నేనున్నాను అని అధికారం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ప్రతి మహిళకి కూడా అండగా నిలబడే వ్యక్తి మనందరం కూడా ఆప్యాయంగా పలకరించుకునే మన చంద్రన్న గారికి ప్రత్యేకంగా మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకనంటే ఈ రోజు మా తెలుగింటి ఆడపడుచు అని పిలిపించుకోవాలన్నా మహిళల్లో చైతన్యం కలిగి తీసుకొచ్చి ఆర్థిక అభివృద్ధి గురించి డ్వాక్రా మహిళల్ని ప్రవేశపెట్టినాం. అదేవిధంగా మహిళా రక్షణ గురించి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు మహిళా చైతన్యం కలిగించి మహిళా గౌరవం ఇచ్చిన రోజునే ఆ రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాలుగానూ కూడా అభివృద్ధి జరుగుతుందని నమ్మిన వ్యక్తిగా ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా కీర్తించుకోవాలి, మనందరం కూడా గుర్తించుకోవాలి. ఇటువంటి సందర్భంలో ఈ రోజు మనందరికీ కూడా అందరూ కూడా రాఖీ పండుగ రాఖీ కట్టగానే అన్న కానుకలిస్తారు. కానీ మన చంద్రన్న రాఖీ పండుగ రాకుండానే మన మహిళలందరికీ కూడా మహాశక్తి రూపేణ ఒక మంచి కానుక ఇవ్వడం అనేది నిజంగా చూసుకుంటే మనందరి అదృష్టంగా భావించాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అదృష్టంగా మనందరూ కూడా భావించుకోవాలి. దయచేసి ఈ విషయంలో మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మ దయచేసి ఒక క్షణం ప్లీజ్, ఒక క్షణం అమ్మ, ఒక క్షణం. ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా మనందరి దగ్గరికి రావడం జరిగింది. ఈ రోజు ఇది అవసరం. ఎందుకంటే 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలకి మొట్టమొదటిగా బలైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది కేవలం మహిళలే. అటువంటి మహిళలకి ఈరోజు సాంత్వన చేకూర్చడానికి, అటువంటి మహిళలకి నేనున్నాను అని భద్రత కల్పించడానికి, అటువంటి మహిళలకి భరోసా కల్పించడానికి మీ భవిష్యత్తు నేను చూసుకుంటాను, నాది గ్యారంటీ మీ భవిష్యత్తుకి అని ఏకకంఠంలో మనందరికీ కూడా చెప్పిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు, మన చంద్రన్న. ఎందుకంటే చాలా మంది రాష్ట్రాల్లో సీఎంలు ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు. కానీ అధికారం ఉన్నా లేకపోయినా తన ప్రజల గురించి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని అవమానాలు అవతల వారు చేసినా కూడా చెక్కు చెదరకుండా మహిళా పక్షపాతిగా మహిళల రక్షణ విషయంలో, మహిళల భద్రత విషయంలో మహిళలకి భరోసా నడిపిస్తున్న వ్యక్తిగా మన చంద్రబాబు నాయుడు గారిని రోజు కొనుక్కోవాలి, గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డికి వేదిక సాక్షిగా ఒకటే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అక్క చెల్లెములు అంటాడు. ఏమి జాతకం తెలియదు కానీ ఏ ఒక్క అక్క చెల్లి, సొంత చెల్లి కూడా ఈ రోజు రాఖీ కట్టడానికి రాలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉందంటే మనోడు తాలూకా అక్క చెల్లెముల తాలూకా ఔన్నతి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఒక తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉంచుకోలేని మనిషి రేపొద్దున మన అక్క చెల్లెములందరికీ కూడా న్యాయం చేస్తాడని మనం నమ్మే పరిస్థితి ఉందా? ఈ రోజు అక్క చెల్లెములని మాట్లాడిన వ్యక్తి ఎంతమంది మహిళల తాళిబొట్లు తెగిపోతే, కల్తీ మద్యంతో మహిళలు పోతే నీ హయాంలో ఎంతమంది ఆడబిడ్డలు బోరున ఏడుస్తున్నా కూడా ఏ ఒక్క రోజు బయటకు వచ్చి ఓదార్చించి పోగా కనీసం వాళ్ళు ఖండించిన పాపాను కూడా పోలే. ఎంతో మంది ఆడబిడ్డల మాన ప్రాణాలు పోతున్నా కూడా ఏ రోజు కూడా వచ్చి ఓదార్చిన పాపాన పోలే. ఎంతో మంది ఆడబిడ్డలు ధరల నియంత్రణ చేయలేక, ఎంతో మంది మానసిక వేదనకి గురయ్యి బిడ్డలకి నచ్చింది వండి పెట్టుకోలేక మానసిక క్షోభ అనిపిస్తున్న మహిళలు ఎందరో. నేను ఒకటే చెప్పబోతున్నా, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాసి పెట్టుకో,
ఈ రక్షాబంధన్ వేదికగా రాసి పెట్టుకో, నీకు కాలం చెల్లింది, నీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఎవరో తిరిగి రాయట్లే చరిత్ర, మహిళలే రాయబోతున్నారు, అందులోని తెలుగు మహిళలే రాయబోతున్నారు. ఎందుకనంటే ఈ రోజు నీ హయాంలో ఎంతమంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెగిపోయాయో, నీ హయాంలో ఎంతమంది తాలూకా ఆడబిడ్డల తాలూకా మానవ ప్రాణాలు పోయి తల్లిదండ్రులు అల్లో లక్షణాన్ని ఏడుస్తున్నారో, ఎంతమంది నీ తాలూకా అవినీతికి అక్రమాలకి గురయ్యి ఈరోజు ఎంతమంది బోరును ఏడుస్తున్నారో, వాళ్ళందరూ కనుక ఒక్కసారిగా వచ్చి జై చంద్ర అన్న ఒకే ఒక పదం గట్టిగా మాట్లాడితే ఆ మాటకే భయపడి నీ కుర్చీ దిగి పారిపోయే పరిస్థితి ఈ రోజు నువ్వు తెచ్చుకున్నావు. ఇటువంటి సందర్భంలో మహాశక్తి రూపేణ మనందరికీ కూడా మంచి జరగాలి. ఈ రోజు ఆడబిడ్డలందరికీ కూడా రక్షణ కల్పించాలి, ఆడబిడ్డలందరికీ కూడా భరోసా కల్పించాలి, ఆడబిడ్డలందరికీ కూడా ఒక భవిష్యత్తు నిర్ణయించాలి అని అధికారం లేకపోయినప్పటికీ కూడా 2047 2047 విజన్ తో ముందుకు వచ్చారంటే ఆ మహానుభావుడికి కాలికి మొక్కాలి, ఈ రోజు తలదించి కాలికి మొక్కాలి. ఎందుకంటే నేను ఆ రోజు ఆ మీటింగ్ లో ఉన్నాను, నిజంగా కళ్ళంటే నీళ్ళు తిరిగినాయి. 2047 వరకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. కానీ 2047కి ఇది గనక జరిగితే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుందని చెప్పడానికి ఒక దమ్మున్న నాయకుడు కావాలి. ఆ దమ్మున్న నాయకుడు నా నాయకుడు మన చంద్రన్న. ఈ 2020 అనేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను చదువుకుంటున్నా 2020 విజన్ టైంలో 2020కి ఎవరుంటారులే అనుకున్నా. ఆ 2020 విజన్ టైంకి ఆయన పక్కన నేను కూర్చొని ఈ రోజు మీ అందరూ ఆ సాక్షిగా మహిళా అధ్యక్షురాలను అయ్యాను. ఆ 2047కి నా పిల్లలు ఉండొచ్చు, మీ అందరు మనవలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ అది చంద్రబాబు నాయుడు గారు రాసిన లిఖిత చరిత్ర అని మాత్రం మనందరం చెప్పుకొని తీరాల్సిన సమయం ఇది. అటువంటి మహాజ్ఞాని మహా విజనుల నాయకుడు మన వెనకాతలుంటే ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న ఎవరో మాట్లాడింది, విద్యాదీవెన ఇవ్వాలి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అని. అరే నీకు అసలు బుర్ర బుద్ధి ఉందా? 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాడు, డిగ్రీ కూడా చదవని వాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ తలదించుకుంటున్నారు. నీకో సజెషన్ ఇస్తా, నీ విద్యాదీవెన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి విద్యాదీవెన ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సరిపోవు, నీ ఆస్తులు కూడా సరిపోవు. ఎందుకంటే ఒక డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి ఆయన జననంలో కానీ, ఆయన చదువులో కానీ, ఆయన తాలూకు వ్యక్తిత్వంలో కానీ, ఆయన తాలూకు విజన్ లో కానీ, ఆఖరికి ఆయన చదువుకున్న చదువులో కానీ కాలి గోటికి కూడా సరిపోయిన వాడు మన దౌర్భాగ్యం కొద్దీ ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి. అదే చెప్తున్నా, ఇదే సీఎం జగన్మోహన్ రెడ్డికి డిగ్రీ కట్టించండి అమ్మా. ఆ డిగ్రీ కట్టించడానికి కావాల్సిన డబ్బులు ఎవరుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మేము ఇప్పిస్తాం. ఈరోజు అది మీ తాలూకా నేచర్. ఈ రోజు ఒకటే కోరుకుంటున్నా, కంపారిజన్ చెప్పాలి కాబట్టి 2 ముక్కల్లో కంపారిజన్ చెప్పి ఈ రోజు నేను ముగిస్తా. ఎందుకంటే ఈ రోజు అప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి కూడా నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా మహిళా అభివృద్ధికి, మహిళా ఆర్థిక అభివృద్ధికి, మహిళల చైతన్యం గురించి, మహిళా రక్షణ గురించి, మహిళ ఉనికికి, మహిళ గౌరవం గురించి పాటుపడిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నీ పరిస్థితి ఏందిరా అంటే అమరావతి రైతులు అమరావతి రాజధానిగా ఉండాలి అని బయటకు వచ్చి జై అమరావతి అన్నందుకు కాలి బూట్లు దండించిన చరిత్ర అనేది. ఆడబిడ్డల మాన ప్రాణాలు పోతున్నాయి, మమ్మల్ని రక్షించండి అలో లక్షణ అని చెప్పి రోడ్డు మీదకి ఎక్కుతా ఉంటే వాళ్ళ చేత అరెస్టులు చేయించిన నేపథ్యం అనేది. ఈ రోజు రాఖీ పండుగ రోజు చనిపోయిన ఆడబిడ్డ ఫోటోలు పెట్టుకుని ధర్నాలు చేసుకునే దుస్థితికి నువ్వు దిగజారిపోతే వేల కొద్ది ఆడవాళ్ళు వచ్చి ఈ రోజు చంద్రన్నే మా అన్న, చంద్రన్నే మా భరోసా అని రాఖీలు కట్టడానికి ఇక్కడ ఉంచిన ఈ జన సమూహాన్ని చూస్తా ఉంటే ఒక్కసారి ఆ కంపారిజన్ ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక సైకో జగన్మోహన్ రెడ్డికి ఒక చంద్రనికి ఉన్న తేడా ఎంత తేడా ఉందో ఈ విషయంలో మనందరం కూడా గ్రహించుకోవాలి. అన్ని వర్గాల వారిని ఈ రోజు అన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి మహాశక్తి రూపేణ ఒక శక్తిని మనకి ఇచ్చారు. అటువంటి మహాశక్తి మనకు అందించిన వ్యక్తి, అదేవిధంగా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రానికి దశ దిశ అని మనందరం వెలుగెత్తే టైము, అది నిరూపించుకునే టైం కూడా వచ్చింది. నేను ఒకటే కోరుకుంటున్నా, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి అనుకుంటే దానికి మహిళలే కీలక పాత్ర వహించబోతున్నారనే ఒకే ఒక విషయాన్ని మీ అందరి కరతాళ ధ్వని ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ, సార్ మీరే మాకు దిక్కు. ఈ రోజు ఇంటిలో ఉన్న బయటికి వెళ్ళాలన్నా ఆడపిల్లలు భయపడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరి తరపున నేను ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది. దయచేసి మీరే మాకు దిక్కు. మా పిల్లల భవిష్యత్తుకి కానీ మా భవిష్యత్తుకి కానీ మీరే గ్యారంటీ ఇవ్వగలరు, ఇంకెవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. మీరు ఆ గ్యారంటీ ఇస్తారనే, మీరు మాకు ఆ రక్షణ కల్పిస్తారనే, ఆ భద్రత కల్పిస్తారనే ఎంతో ఆశతో మీ మీద పూర్తి విశ్వాసంతో ఈ రోజు మీ అందరి దగ్గరికి మేము రావడం జరిగింది. మీ అందరికీ కూడా మహిళలందరి తరపున
ప్రపంచంలో ఉన్న తెలుగు మహిళలందరి తరపున మన మంచి కోరే, మన రాష్ట్రం మంచి కోరే అందరి తరపున కూడా ఈ రోజు రాఖీ కట్టాలని మేము అనుకుంటున్నాం సార్. దీనికి మీరందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నా. ఎస్, మన రక్షణ, మన భద్రత, మన భవిష్యత్తుకి గ్యారంటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ ఎవరు లేవద్దు, ఎవరు స్థానాలలో కూర్చోండి. అందరికీ అవకాశం ఉంటుంది, దయచేసి క్రమశిక్షణ పాటించండి. వీళ్ళు బ్రహ్మకుమారీస్ మాత్రమే ఇప్పుడు కడుతున్నారు, దయచేసి. అమ్మ దయచేసి మీరందరూ ఒక నిమిషం అమ్మ ప్లీజ్, అమ్మ ప్లీజ్ క్రమశిక్షణ పాటించండి దయచేసి. అమ్మా దయచేసి మేడం జరగండి మేడం. మేడం కొంచెం సైడ్ మేడం 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 అనుకుంటా అందరూ వస్తారు. మేడం కొంచెం చేయి కొంచెం చేయి.
అమ్మ మైక్ మళ్ళీ మీటింగ్ అవుతుంది, దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుకున్నా. ప్లీజ్ తర్వాత ప్లీజ్ నా మాట వినండి ప్లీజ్ అమ్మా. చాలా మాట్లాడాలి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్. ప్లీజ్ అమ్మా కొంచెం వెనక్కి రారా. అదే మీరు అట్లా వస్తారమ్మా. అమ్మాయి రాదమ్మా. ఏం కెమెరా తీసుకోండి, నువ్వు గడిచి ఎట్లా వస్తుంది రాదు ఫోటో. జరుగు లేదు అమ్మా, ప్లీజ్ కూర్చోండి. ఇది చాలు సార్. అమ్మా ప్లీజ్ కూర్చోండి, నేను చూపిస్తాను, నేను చూపిస్తాను. అమ్మా ప్లీజ్ కూర్చోండి. అమ్మా సార్ ప్లీజ్ 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 ఏమనుకోద్దు, నేను చూపిస్తాను. అమ్మా ఒకసారి వస్తే అందరూ వస్తారమ్మా. మేడం అమ్మా ప్లీజ్, అందరూ డిస్టర్బ్ అవుతారు, దయచేసి కూర్చోండి. నా మాట వినండి, దయచేసి అందరికీ అవకాశం వస్తుంది, దయచేసి కూర్చోండి. పదమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ పదండి. అలాగే నేను మాట్లాడతాను. టైం అందరూ అలాగే ఉన్నారు, అందరూ కట్టడానికి రెడీగా ఉన్నారు. వద్దు పదండి అమ్మ పదండి. పార్లమెంట్ వైపు తీసుకోండి. ప్లీజ్ నేను చాలా క్లియర్ గా ఇందాక ఇదే చెప్పా. ప్లీజ్ అమ్మా, దిగండమ్మా, ప్లీజ్ దిగండి. ప్లీజ్ అమ్మా. ఈరోజు అమ్మా కూర్చోండి. మీ అందరి ఉత్సాహం అది చాలా నిజంగా అభినందించదగ్గ విషయం. కాకపోతే ఈరోజు కార్యక్రమం ఇంకా ఉంది. రక్షాబంధన్ రోజు మనందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే భరోసా మనందరికీ కూడా అవసరం. దీనికి మనందరూ కూడా సహకరించాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నా. ఇప్పుడు రాబోయే కాలంలో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. మహాశక్తితో పాటు
మనందరం కూడా రేపు పొద్దున్న ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు మహాశక్తిని ఏ రకంగా తీసుకెళ్లాలి, మహాశక్తి విషయంలో ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే విషయం మీద మనందరం కూడా కార్యోన్ముఖులుగా మారడానికి ఒక మంచి వేదిక ఇది. దయచేసి దీన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరి నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు, మనందరికీ అన్న రాబోయే కాలంలో మహిళలకి భద్రత విషయంలో కానీ, భరోసా విషయంలోనే కానీ, రాష్ట్రానికి ఒక భవిష్యత్తు గ్యారంటీ ఇవ్వడానికి ఒక సత్తా ఉన్న నాయకుడిగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మనందరి ముందు ఉండడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారిని జాతీయ పార్టీ అధ్యక్షులు, మహిళా పక్షపాతి, మహిళల్ని అమితంగా గౌరవించే వ్యక్తి మనందరి చంద్రన్నని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సౌండ్ కరెక్ట్ పెట్టి. అదేమ్మా, ఇప్పుడు టైం తక్కువ ఉందమ్మా. ఇంకొక మీటింగ్, 2 మీటింగ్లు ఉన్నాయి. మళ్ళీ సాయంత్రం పెళ్లి కూడా ఉంది, మళ్ళీ వెళ్ళాలి. టైట్గా ఉందమ్మా ప్రోగ్రాం. ఉంటుందమ్మా. ఇప్పుడు ఎందుకంటే మీటింగ్ మనం గెలవాలి కదా ముందు ఎలక్షన్లో. ఇనమ్మా నువ్వుటే గెలిపించేస్తారా? క్లియర్, ఒక్కరే గెలిపించలేదమ్మా. మొత్తం అందరం కూడా మొత్తం పార్టీ యంత్రాంగాన్ని అంతా సమాయత్తం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. నా వంతు బాధ్యత నేను చేయాలి, మీ వంతు బాధ్యత మీరు చేయాలి. అన్నిటికీ కూడా టైం లిమిట్స్ ఉంటాయి మనకు. ఒకే ప్రోగ్రాం చేయలేం. ఏదేమైనా పోయేటప్పుడు మళ్ళీ అది తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మరొక్కసారి అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరందరం చూస్తే రాఖీ పండుగ రోజున మిమ్మల్ని నేరుగా కలవడం నా భాగ్యంగానే భావిస్తున్నా. ఇక్కడుండే ఆడబిడ్డలందరికీ, రాష్ట్రంలో ఉండే అక్కలకు, చెల్లెళ్లకు అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాఖీ అనంగానే మనకు గుర్తొచ్చేది, ఈ పండుగ చేసుకునే ముఖ్యమైన ఉద్దేశం బంధాలను పెంచుకోవడానికి. ఎవరైతే అన్న, అక్క, తమ్ముడు కానీ, లేకపోతే చెల్లి, అన్న కానీ ఎక్కడికక్కడ ఒక రాఖీ కట్టి మన అనుబంధాన్ని పెంచుకుంటూ ఒకరికొకరు అండగా ఉంటామని చెప్పుకోవడానికి మనం ఈ పండుగను పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఈ రాఖీ పండుగ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ తెలుగు మహిళ ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇక్కడ మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ సాంప్రదాయం చాలా విశిష్టమైనది. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి సాంప్రదాయం భారతీయుల సొంతం. ఈరోజు అమెరికా ఉంది, అమెరికాకు ఇండియన్స్ వెళ్ళారు, అక్కడ అమెరికన్స్ ఉన్నారు. కానీ అమెరికన్స్లో మీరు చూస్తే 10వ తరగతి పిల్లలు పాస్ అవుతానే పిల్లలు బయట వెళ్ళిపోతారు చదువు కోసం. అక్కడి నుంచి బంధాలు తగ్గిపోతాయి. అదే సమయంలో ఒక వయసు వచ్చిన తర్వాత మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా వివిధ పెళ్లిళ్ళు కూడా చేసుకునే పరిస్థితి, సంస్కృతి. అది వల్ల తప్పు లేదు, ఆ సంస్కృతిలో వచ్చింది. దీనివల్ల లాభ నష్టాలు మీరు వేరే చేసుకుంటే ఈ సాంప్రదాయంలో పిల్లలు సఫర్ అవుతున్నారు, పెద్దవాళ్ళకు కూడా ఆనందం లేదు. ఇటీవల కాలంలో భారతీయులు అక్కడికి పోతే వీళ్ళు కొంత ఆదాయం పొదుపులో పెట్టడం,
పిల్లల్ని బాగా చదివించడం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఎవ్వరూ చేయని పని. పిల్లల కోసం బ్రతికే ప్రజలు ఉన్నారంటే ఒక్క భారతదేశంలో ఉండేవాళ్ళు తప్ప ఇంకొకరు కాదు. కూర్చోండి. సంపాదించినట్టే ఖర్చు పెట్టుకుంటారు. అందుకే వీకెండ్ వారాన్ని సంపాదిస్తే వారం అంతా మొత్తం ఖర్చు పెట్టేస్తారు. కానీ మన వాళ్ళు అట్ట కాదు. కొంత పొదుపు చేస్తాం, భవిష్యత్తు కోసం ఆలోచిస్తాం, పిల్లల్ని బాగా చదివిస్తాం. ఒక విధంగా అయితే తల్లులుగా మీ పాత్ర నేను చూశాను, మా తల్లిని కూడా నేను చూశాను. తల్లి భోంచేయకపోయినా పిల్లల కోసం త్యాగం చేస్తారు, భర్త కోసం త్యాగం చేస్తారు. అది భారతీయ సంస్కృతి, అది మహిళామూర్తులు చేసే త్యాగం. అందుకే ఈరోజు అమెరికాలో కూడా మన సంస్కృతిని మెచ్చుకుంటున్నారు వీళ్ళ వల్ల. ఎందుకంటే ఓసారి పెద్ద అయిన తర్వాత విడాకులు ఇస్తే పిల్లలు తల్లిదండ్రుల పేరు చెప్పుకోవాలంటే కూడా కొంత మానసికంగా ఆందోళన ఉంటారు. కానీ మనకు అలాంటి సమస్యలు లేవు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ తెలియజేసేది ఏంటంటే, భవిష్యత్తులో నేను ఈరోజు ఇచ్చిన ప్రోగ్రాం మహాశక్తి ఎప్పుడు కూడా దూరదృష్టి ఉండాలి. ఈ రోజు కోసం బ్రతకచ్చు, రేపు కోసం బ్రతకచ్చు, కానీ భవిష్యత్తు కోసం ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు చూస్తే 86, ఇప్పటికి ఎన్నేళ్ళు అయిపోయింది? దగ్గర 2026 వస్తే 40 ఏళ్ళు అయిపోతుంది. 86లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడానికి చట్టాన్ని తీసుకొచ్చాడు. అది ప్రారంభం. రెండోది పద్మావతి మహిళా యూనివర్సిటీ. పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎందుకు పెట్టారు? ప్రతి ఒక్క తల్లి అదే పనిచేస్తుంది, తండ్రి అదే పనిచేస్తారు. మీకు కూతురు ఒక అబ్బాయి ఉంటే ఎవరిని చదివించాలి, ఒకరికే అవకాశం ఉందంటే మీరు కూడా ప్రిఫర్ చేసేది అబ్బాయిని ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? ఈ అమ్మాయికి పెళ్లి చేసి ఇంకొక ఇంటికి పంపించేద్దాం, ఉండేది మనతో, మనల్ని చూసుకునేది ఈ అమ్మాయే చూసుకుంటుంది కాబట్టి ఈ అమ్మాయికే చేద్దామని ఆలోచిస్తారు. కానీ ఆ రోజు ఎన్టీఆర్ ఆలోచించింది కాదు, ఇది కరెక్ట్ కాదని. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు పెడితే సమానంగా చదువుకునే అవకాశాలు వస్తాయని సమాన హక్కు కల్పించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అప్పటికి కూడా చాలా సమస్యలు ఉంటాయి. నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి చూస్తే ఆ రోజుట్లోనే నేను ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. బాలికా శిశు సంరక్షణ పథకం. ఎప్పుడిది? 90 ఏళ్ళు. 5,000 రూపాయలు నేను బ్యాంకులో డిపాజిట్ చేసేవాడిని, అది కూడా అమ్మాయి పేరుతో. చదువుకు ఆ డబ్బులు వాడేవాళ్ళు. చదువుకున్న తర్వాత పెళ్లికి ఆ సమయం వచ్చినప్పుడు ఈ డబ్బులు వాళ్ళకు వచ్చేది. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వచ్చేది. మొన్న నేను ఒక హాస్పిటల్కి పోతే అపోలో హైదరాబాద్లో ఒక ఆవిడ వచ్చి, సార్ మీరు ఇచ్చిన స్కీమ్ నా కూతురికి ఉపయోగపడింది, చదువుకోయింది, బాగుపడింది, జీవితంలో స్థిరపడింది అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అది కూడా గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలా? నేను గవర్నమెంట్లు ఉంటాయి, మళ్ళా మారుతూ ఉంటాయి. కాబట్టి కొత్త గవర్నమెంట్ వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు మనం ఇచ్చిన స్కీమ్లన్నీ కూడా తీసేశాడు. ఆ విధంగా తీసేస్తారని బ్యాంకులో వాళ్ళ పేరుతో డిపాజిట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది దూరదృష్టి. గవర్నమెంట్లు మారినా వాళ్ళ హక్కు మాత్రం వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో మనం చేశాం. ఇంకొక పక్క రాజకీయాల్లో ఫస్ట్ టైం, ఇప్పుడు కూడా ఇంకా నాకు కొరత ఉంది మీ అందరి మీద, రిజర్వేషన్లు ఉన్న రాజకీయాల్లో ఇంకా మహిళల యొక్క పాత్ర తక్కువగా ఉంది, ఇంకా రావాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పోరాడుతున్నాం, సాధిస్తాం. మహిళలకు ఏవైతే చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వచ్చే వరకు మీకోసం పోరాడతాం, దీనికోసం కృషి చేస్తాం. కానీ చట్టసభల్లో రావడం కోసం టైం పడితే మీరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మగవాళ్ళతో సమానంగా మీరు కూడా పోటీ పడే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అది కూడా జరగాలి. ఇంకొక పక్క ఒక్కొక్క నిర్ణయాలు ఉంటాయి. ఆ రోజు నేను చేసిన నిర్ణయం, ఆడబిడ్డల్ని ఉద్యోగాల్లో కానీ కాలేజీల్లో కానీ 33% రిజర్వేషన్లు పెట్టాం. ఒక్క నిర్ణయంతో మొత్తం ఐటీ కాలేజెస్ అన్నీ కూడా 50, 60, 70% మహిళలు చదువుకున్నారు.
ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మీకు అనుభవం ఉంటుంది, మీకు తెలిసిన వాళ్ళందరూ. ఆ రోజు చదువుకున్న మహిళలు ఈరోజు ఐటీలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దీనివల్ల ఎన్ని లాభాలు వచ్చాయంటే వారసత్వంగా వచ్చే వరకట్నం పోయింది. ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆడబిడ్డలకు ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది, రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు అబ్బాయి ఒప్పుకుంటే అమ్మాయి పెళ్లి చేసుకునేది, ఇప్పుడు అట్ట కాదు, అమ్మాయి ఒప్పుకుంటే అబ్బాయి పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఒక నిర్ణయంతో ఎన్నో సంవత్సరాలుగా ఆడబిడ్డలకు న్యాయం చేయాలని పోరాడితే, కానీ ఒక పబ్లిక్ పాలసీ అంటే ఒక ప్రభుత్వ విధానంతో ఆడబిడ్డల జీవితాలు మార్చామంటే అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఉద్యోగాల్లో పెడితే ఈరోజు ఆర్టీసీ బస్సులు ఎక్కితే మీకు అందరు గుర్తొస్తారు కండక్టర్లు. వాళ్ళు నా పేరు చెప్పకపోవచ్చు, నేనే పెట్టింది రిజర్వేషన్లు కాదు. నువ్వు చెప్తావమ్మా ఇక్కడ, నువ్వు కాదు, ప్రజల్లోకి పోవాలంటే చాలా టైం పడుతుంది. మేము చెప్తున్నా అంటే నువ్వు ఒక్కరు చెప్తే ఏమవుతుందమ్మా, అందరికీ ప్రజలకు వెళ్ళాలి. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను. చదువుకున్న పిల్లలు బాగానే ఉంటారు, బయట వెళ్తారు, చదువుకోని వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు, పెద్ద అయితే భర్త పైన ఆధారపడతారు, ముసలి వాళ్ళు అయితే పిల్లలు కూడా మీకు చెప్పేస్తారు నీకు ఏం చేత కాదు, నువ్వు వంటింట్లో ఉండు, నువ్వు అనవసరంగా ఇంటర్ఫేర్ అవుతున్నావు, మాతో ఏంటి అని ఏ నిర్ణయం కూడా మీకు మీ యొక్క సహకారం కానీ మీ భాగస్వామ్యం లేకుండా నిర్ణయాలు అయిపోతాయి. కడాన సినిమాకు పోవాలనే సరదా తీర్చుకోవడానికి కూడా మగవాళ్ళ పర్మిషన్ కావాలా. అందుకే నేను ఆలోచించింది ఆర్థిక స్వాతంత్రమే దీనికి పరిష్కార మార్గం అని డాక్రా సంఘాలు పెట్టా. ఆ డాక్రా సంఘాల ద్వారా మీరు చూస్తే రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా, పొదుపు ఉద్యమాన్ని నేర్పించా. మీరు చాలామంది ఎగతాళి చేశారు నన్ను. మీ అన్న చెప్తున్నాడు నువ్వు నిద్రలేసి ఈ బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నావు, ఫైల్ పట్టుకొని తిరుగుతున్నావు, ఏమవుతుందని. అప్పుడు ఇదే మరి క్లాసులు పెట్టి చెప్పేవాడిని, ఏం భయపడద్దండి, ఎవరైనా మాట్లాడితే వాళ్లకు బుద్ధి వచ్చేది చేస్తా, ఏ ఆఫీస్కైనా పోండి, డాక్రా సంఘాలకు గౌరవం ఇవ్వాలని పెట్టిన వ్యక్తిని నేను. ఆ గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంతో ఈరోజు డాక్రా సంఘాలు ఒక వ్యవస్థగా తయారైనాయి. ఆ వ్యవస్థ ఒక సమర్థవంతంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోని 8, 9, 10వ తరగతి పిల్లలకి సైకిళ్ళు ఇచ్చాను. సైకిళ్ళు ఇచ్చారంటే నేను ఒక పర్పస్ కోసం ఇచ్చా. ఆ పర్పస్ ఏంటంటే మగపిల్లలేగా సైకిళ్ళు దొక్కేది, మా ఆడపిల్లలు కూడా దొక్కుతారని చూపించడానికి ఆ సైకిళ్ళు ఇచ్చి ఆత్మగౌరవాన్ని పెంచాను. మీరు సైకిల్ దొక్కుతూ మేము మీతో సమానంగా ముందుకు పోగలుగుతాం చెప్పాలని చెప్పాను. ఇంకొక పక్కన మీరు చూస్తే మహిళా స్పీకర్ని పెట్టారు. ఎందుకు పెట్టారంటే అసెంబ్లీకి వస్తే రాజశేఖర రెడ్డి అంటాడు అసెంబ్లీ స్పీకర్ని చూసి మాట్లాడే పరిస్థితి రావాలని, సంబోధించే పరిస్థితి రావాలని చెప్పి పెట్టాం. ఇంకొక పక్క ఆర్థికంగా మీకు ముందుకు రావాలని ఇంటి పట్టాలు కానీ, రైతు బజార్లో షాపులు కానీ, ర్యాంపుల నిర్వహణ కానీ, ఇసుక ర్యాంపులన్నీ అన్నీ కూడా మీకే పెట్టాను. అన్ని ఆస్తులు కూడా మీ పేరుతో ఇచ్చాను. మగవాళ్ళ పేరుతో ఇస్తే వీళ్ళు తాగేస్తారు, మళ్ళీ అమ్మేస్తారని, కనీసం ఒక భద్రత ఉంటుందనే ఉద్దేశంతో మీ పేరుతో ఇచ్చాం. అవన్నీ కూడా అప్పటి నుంచి చేశాం. అన్నింటికంటే ముఖ్యంగా ఆడబిడ్డ ఆత్మ గౌరవం కింద ఒకప్పుడు మరుగుదొడ్లు ఉండేటే కాదు, రోడ్డు మీద నేను చూసేవాడిని. ఆ రోజు తెల్లవారితో ఎప్పుడైనా పోతా ఉంటే, ఈ బస్సులు కార్లు ఏదైనా వస్తూ ఉంటే రోడ్డు మీద మరుగుదొడ్డుగా వాడుకున్న సందర్భాలు అవన్నీ. అక్కడి నుంచే మరుగుదొడ్లని కట్టించి కడాన ఆత్మగౌరవం పేరుతో ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆత్మ గౌరవాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కూడా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వంట గ్యాస్ నేను చూశాను, మీకు ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బందులు. ఆ పొగంతా కళ్ళలోకి పోతుంది. ఆ కిచెన్ నుంచి బయట వస్తే మీరు ఏడుస్తున్నారా లేదంటే పొగ వచ్చేదో కూడా తెలియదు, కళ్ళల్లో నీళ్లు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏ ఆడబిడ్డ కష్టపడకూడదనే ఉద్దేశంతోనే ఆ రోజుట్లోనే గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈయనంటే మీరు ఒకసారి చూస్తే ఇంకొక పక్కన డాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా, రుణాలు మాఫీ చేశా, ఇంకొక పక్క పసుపు కుంకుమ కింద 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాం.
ఆడబిడ్డలకు ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయని 10 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేపించాం. అన్న అమృత హస్తం కింద గర్భిణీ స్త్రీలకి, బాలింతలకు పౌష్టికాహారం ఇచ్చాం. అదే మరి పిల్లల కోసం బేబీ కిట్లు ఇచ్చాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, బాలామృతం పెట్టాం. ఇలాంటి కార్యక్రమాలు చేశాం. కడాని ఇంట్లో వాళ్ళు ఇగ్నోర్ చేసిన ఏ ఆడబిడ్డ కూడా కోరుకునేది శ్రీమంతం చేసుకోవాలని కోరుకుంటారు. కాబట్టి సామూహిక శ్రీమంతాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఒక సెంటిమెంట్గా తీసుకొని ఒక అన్నగా ఎక్కడ మీరున్నా ఇది జరగాలని. కడాన పెళ్లికి కూడా ఒకసారి ఇబ్బందులు వస్తున్నాయంటే పెళ్లి కానుక ఆడబిడ్డ పేరుతో ఇచ్చిన పార్టీ, మ్యారేజ్ దగ్గరనే ఒక కట్నం కింద ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడాన మిమ్మల్ని గౌరవించాలి, మీ పిల్లలు కూడా ఒకసారి గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం పెట్టి స్కూల్లో మీరందరినీ పిలిపించి అందరి ముందర మీ కాళ్ళు గడిగి ఆశీర్వాదాలు తీసుకోమని మీ పిల్లలకు నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా ఎవరో చెప్తే నేను చేయలే, సమాజం కోసరం చేశా, సమాజ హితం కోసరం చేశా. ఇవి చేసిన తర్వాత ఈరోజు నేను ఆలోచించింది మహాశక్తి. నేను దానికి జస్టిఫికేషన్ కూడా ఇచ్చాను, మీరు చూసుంటారు. మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటే ఆడవాళ్ళకి రైట్ బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంది. అంటే మీరు తెలివితేటల్లో ఎవరికంటే కూడా తక్కువ కాదు. ఒకప్పుడు శారీరకంగా పనిచేసే రోజుల్లో ఆడవాళ్ళు ఫుల్గా శారీరక వర్క్ చేయలేరుకున్నారు, కానీ ఇప్పుడు శారీరక పనులు లేవు. ఇప్పుడు చేయాల్సింది బ్రెయిన్ పని చేయాలి, తల పని చేయాలి. అందుకే నేను ఈరోజు పెట్టింది ఏంటంటే మీ అందరి కోసం ఈ మహాశక్తి అనే కార్యక్రమం తీసుకొచ్చాం. ఇది ఒక గేమ్ చేంజర్, భవిష్యత్తుని మార్చబోయే బ్రహ్మాండమైన కార్యక్రమం. నేనేదో గొప్ప చెప్పుకోవడం కాదు, ప్రతి ఒక్క పార్టీ భారతదేశంలో దీని చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. అది ఎన్నో రోజులు లేదు, తప్పకుండా జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంట్లో మీరు ఒకసారి చూస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తున్నాం. ఎందుకు ఎంతమంది కావాలంటే అంతమందికి ఇస్తున్నానంటే అది కూడా ఒక జస్టిఫికేషన్ ఉంది. దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతా ఉంది. ప్రపంచంలో చాలా దేశంలో జనాభా తగ్గిపోయింది. కొన్ని దేశాలు ఇప్పుడు ముసలి వాళ్లే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా మన గ్రామాలకు పోతే అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు. పిల్లలంతా విదేశాలకు వెళ్ళిపోయారు, ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. ఈ ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి రాకూడదు భవిష్యత్తుకు అనే ఉద్దేశంతోనే నేను ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. దానికి కారణం కూడా జనాభా కూడా నియంత్రణ కావాలి, మేనేజ్మెంట్ కావాలి. రెండోది పిల్లల భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు కావాలి. నేను ఇక్కడ ఒకే విషయం చెప్తున్నా మీ అందరికీ, భవిష్యత్తులో మనుషుల్ని ఒక ఆస్తిగా చూడాలి. ఈరోజు మనందరం చూసేది భూమి ఒక ఆస్తి, డబ్బులు ఒక ఆస్తి కాదు. అవి సంపాదించే శక్తి ఉండేది మనుషులకు ఉంటుంది. ఆ మనుషుల్నే ఒక ఆస్తిగా చూడాల్సిన అవసరం మనందరిపైన ఉంది. అది భారతదేశం యొక్క సొంతం కూడా. అందుకని ఇది ఒక కార్యక్రమం అయితే, రెండో కార్యక్రమం కింద ఆడబిడ్డ అనేది నెలకు 1,500 రూపాయలు మీకు ఇస్తాను. ఇది ఒకటే కాదు, ఈరోజు P3 అని ఒక కార్యక్రమం ఉంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం. మీరు నేషనల్ హైవేలో వచ్చేస్తున్నారు. ఒకప్పుడు నేషనల్ హైవే ఎక్కడ కూడా కదిలే పరిస్థితిలో, ఎక్కడ చూసినా గుంతలు, పెద్ద పెద్ద గోతులు ఇవన్నీ ఉండేటివి. నేనే ఆ రోజు వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఫస్ట్ టైం చెప్పి మలేషియాలో చూశాను. 2 కోట్ల జనాభా దేశం. ఆ దేశానికి 8 లేన్ రోడ్ 1000 కిలోమీటర్లు వేశారు, నార్త్ ఈస్ట్ కోస్ట్ అని. మనం ఎందుకు వేయకూడదంటే డబ్బులు ఎక్కడున్నాయంటే కాదు, అవసరం లేదు, ఒక పాలసీ ఎనఫ్. దీనికి ఎవరైతే రోడ్డు మీద వాడతారో వాళ్ళే డబ్బులు పే చేసుకుంటారని టోల్ గేట్ పెట్టమని ఫస్ట్ రోడ్ వేసి చెన్నై నుంచి నెల్లూరు వరకు వేయించాం. ఈరోజు దేశం అంతా బ్రహ్మాండంగా వెళ్ళిపోయినాయి. మీరు ఎక్కడికి పోవాలన్నా
నేషనల్ హైవే ఎక్కితే స్వర్గంగా ఉంటుంది, అది దిగితే నరకం. స్వర్గాన్ని నరకాన్ని ఈ రోడ్లోనే మనం చూస్తున్నాం. ఎంత ఉయ్యాలే కదమ్మా, అంతే ఇంక అయిపోయినాడికి. ఇంకా సాయంత్రం ఇంటికి పోయే లోపల అయిపోతుంది, నడువు నొప్పులు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అందుకే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది P3 కింద వస్తుంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ అంటే ప్రభుత్వం, ప్రైవేట్ అంటే ఒక ఏజెన్సీ భాగస్వామితో ఆ రోడ్డు వేశారు. ఆ రోడ్డు వేస్తే ప్రభుత్వం దీన్ని రెగ్యులేట్ చేస్తుంది, కమిషన్ పెట్టి ఎంత తీసుకోవాలి ఏంటని. వచ్చిన డబ్బులు కూడా మళ్ళా ఆ డబ్బులు గవర్నమెంట్కి వచ్చినట్టు మళ్ళా రోడ్లు మెయింటైన్ చేయడం, కొత్త రోడ్లు వేసుకోవడానికి దీనికి ఉపయోగిస్తారు. ఈ విధంగా అన్నిట్లో కూడా వచ్చేసాయి. ఇప్పుడు దీనివల్ల దేశంలో సంపద వచ్చింది, ఆదాయం పెరిగింది, GSTలో లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి. కానీ ఈ సంపద ఎక్కడికి పోతుందంటే ధనికుడు అవుతున్నాడు, డబ్బులుండేవాడు కోటీశ్వరుడు అవుతున్నాడు. అంబానీలు లేకుంటే అదానీలు లేకపోతే టాటాలు బిర్లాలు వీళ్లే పైకి వచ్చారు తప్ప కామన్ మ్యాన్ మాత్రం ఇంకా వాళ్ళ జీవితంలో మార్పు రాలేదు. అందుకే ఈరోజు నేను చెప్పా P4 అన్నా. P4 అంటే ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామితో ప్రతి ఒక్క పేదవాడిని కూడా ధనికుడు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే సమయం ఆసన్నమైంది. ఇది కొంతమందికి అతిశయోక్తిగా అనిపించవచ్చు. నేను మా ఊర్లో పుట్టినప్పుడు చిన్నవాడినే, ఎన్టీ రామారావు కూడా చిన్నవాడే, గాంధీ కూడా చిన్నవాడే, అంబేద్కర్ కూడా అట్లే పుట్టారు. కానీ వాళ్ళ జీవితంలో అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోయారు. శక్తివంతమైన వ్యక్తులే కాకుండా సమాజంలో శాశ్వతంగా ఒక మహాపురుషులుగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారంటే అది వాళ్ళ సాధన. అందుకే నేను ఇక్కడ ఆలోచించేది ఏంటంటే ఈ కార్యక్రమంలో ఏదైతే ఆడబిడ్డ నిధి, మీరు సంపాదించే డబ్బులు, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం, ప్రభుత్వ సహకారంతో ప్రతి ఒక్క కుటుంబాన్ని ధనికులుగా చేసే ఫస్ట్ కుటుంబం పేదరికం నుంచి పైకి తీసుకురావడం, పేదరికం నుంచి పైకి వచ్చిన కుటుంబాన్ని ధనిక కుటుంబం చేయడం, ఇది నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఈ పేదవాళ్ల పక్షాన ఉంటాం. మిమ్మల్ని బాగు చేసే వరకు నిరంతరం పోరాడతాం. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, మీరంతా ఫోన్లు వాడేస్తున్నారు. ఒకప్పుడు ఆ ఫోన్ కూడా అర్థం కాలేదు చాలా మందికి, ఈ ఫోన్ వల్ల ఏం ఉపయోగం ఉంటుందని 25 ఏళ్లకు మునుపు. నేనంటే చాలామంది నన్ను ఎగతాళి చేశారు, ఫోన్ ఏమైనా తిండి పెడుతుందా అని మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కొంతమంది మాట్లాడే పరిస్థితులు లేరు. కానీ అది దూరదృష్టి. 25 ఏళ్లకు మునుపు సెల్ ఫోన్స్ రావాలని కోరుకున్న వ్యక్తిని, డీరెగ్యులేషన్కు నాంది పలికిన వ్యక్తిని నా రిపోర్ట్ ప్రకారం చేశారు. ఇప్పుడు టెక్నాలజీ పెట్టుకున్నాక మీకు ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఆస్తి ఎంత ఉంది, మీ ఆదాయం ఎంత ఉంది, మీరు ఏం పని చేయగలుగుతున్నారు, ఏ పని చేస్తే ఆదాయం ఎక్కువ పెరుగుతుంది, మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లల్ని బాగా చదివించి ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళ జీవితంలో సుఖపడతారు, ఇలాంటి చేయడానికి చాలా సులభం. అందుకే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ విజన్ ఇచ్చి ఆ విజన్ తయారు చేయడానికి కూడా ఇప్పుడు ChatGPT వచ్చేసింది. మీకు ఏం కావాలో అన్నీ ఇస్తే అదే ఒక విజన్ తయారు చేయిస్తుంది. దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకుంటే ఇంకా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి దానికి శ్రీకారం చుడుతున్నాం. దీంతో నేను ఆలోచించేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళ ఆ కుటుంబానికి ఒక హెడ్గా ఇంత పెట్టుకొని మిమ్మల్ని పేదవాళ్ళు ఉంటే ఒకేసారి నేను కోటీశ్వరం చేస్తాను నమ్మరు, కానీ పేదరికం నుంచి పైకి తీసుకురావడం, ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ప్రభుత్వ పాలసీలు పెట్టి నిరంతరం పేదవాళ్ళకు అండగా ఉండి, లేకపోతే తక్కువ ఆదాయం ఉండే వాళ్ళకి ఆదాయం అండగా ఉంటూ మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత. దీనికి సహకారం కావాలంటే కొంతమంది ఒకరు కానీ ఒకరికంటే ఎక్కువ తీసుకునే విధంగా NRIs ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, బాగా ఎసులుబాటు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా కొంతమందిని అడాప్ట్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇది జరిగితే భారతదేశం 2047కి ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతుంది, పేదవాళ్ళు లేని దేశంగా తయారవుతుంది. ఆర్థిక అసమానతలు తగ్గించి అందరి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దానికి ఆ నాయకత్వం మీకు ఇస్తున్నా, ఈ మహిళలకు ఇస్తున్నా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 4 తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు
దీపం కింద ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. అవసరమైతే ఇంకా ఎక్కువ అవుతుందనుకుంటే పేదవాళ్ళందరికీ ఇంకా ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా, అవి కూడా ఆలోచిస్తాం. కాబట్టి ఆ బాధ కూడా లేదు. ఇది అయిన తర్వాత ఉచితంగా ప్రయాణ సౌకర్యం. రోడ్లు బాగున్నాయి, మీ ఊర్లో ఎక్కితే నేరుగా ఆఫీస్కి వచ్చి మీటింగ్ చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాంటి దీనికి శ్రీకారం చుడతాం. కాబట్టి ఒకప్పుడు ఆర్టీసీలో సీట్లు రిజర్వేషన్ చేశా. ఇప్పుడు గర్వంగా చెప్పగలుగుతున్నా, మా ఆడబిడ్డలు ప్రయాణం చేయాలంటే ఎక్కడికి పోవాలన్నా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, మీరు పనిచేసి ఇంటికి రావడానికి కానీ, లేకపోతే మీ అమ్మగారింటికి పోయి మళ్ళా మీ ఇంటికి మీరు రావడానికి కానీ, ఎక్కడికి కావాలన్నా పోయేదానికి ఇది కడుతున్నాం. ఇవన్నీ చేస్తాను. దీనికి మీరు నాయకత్వం వహించాలి. ఇప్పుడే ప్రారంభించారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, విజిబిలిటీ వచ్చింది, ఇంటింటికి పోయి చెప్తున్నారు. ప్రతి ఒక్క ప్రతి ఒక్క మహిళకి మీరు చేయాల్సింది ఈరోజు ఒక అవేర్నెస్ తీసుకురావాలి, చైతన్యవంతులుగా చేయాలి. భవిష్యత్తులో ఈ మహిళలందరినీ చైతన్యవంతులుగా చేసే బాధ్యత మీది. మిమ్మల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాను మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. ఎప్పుడు కూడా మనోసంకల్పం. మనిషికి కావాల్సింది ఆత్మస్థైర్యం, మనోనిబ్బరం. ఎన్టీ రామారావు గారు ఇచ్చింది ఆత్మ గౌరవాన్ని ఇచ్చారు మనకు. నేను చెప్పింది 25 ఏళ్లకు మునుపు ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే, ఆత్మగౌరవంతో ముందుకు పోతే ప్రపంచంలో ఏదైనా సాధిస్తా అని చెప్తే, ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తున్నారు, ఒక మహానగరంగా ప్రపంచంలో బ్రహ్మాండంగా తయారైంది. ఐటీ చదువుకున్న ప్రతి ఒక్కడు ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం వస్తూ ఉందంటే అది నేను ఇచ్చిన మనోనిబ్బరం, ఆత్మవిశ్వాసం. ఆ విశ్వాసంలో ఆస్ట్రేలియాలో ఉండే ఆస్ట్రేలియన్స్ కంటే నేను ఎందుకు సంపాదించలేను, అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే నేను ఎందుకు ఎక్కువ సంపాదించిన ఆలోచన వస్తే, ఆ ఆలోచన మీ మైండ్ మారుస్తుంది. అదే ఈ యొక్క సృష్టి రహస్యం. అందుకే పుస్తకాలు కూడా వచ్చే కొన్ని, ఒక రహస్యం అనే బుక్ ఒకటి ఉంది. మీరు మైండ్లో ఒక పని అనుకుంటే, ఇది కావాలి కావాలి కావాలనుకుంటే అది అయిపోతుంది. దానికి మీకు సహకరించే వాళ్ళు వస్తారు, మీరు ఒక అడుగు వేస్తారు, ఇంకొక అడుగు కలిసి వస్తుంది, ముందుకు పోతారు. అదేమన్నా నేను ఏం చేయలేను అనుకుంటే ఏమీ చేయలేరు, మీ లైఫ్లో ఏమీ కాదు. అందుకే ఈరోజు మీరు చేయాల్సింది, ప్రతి ఒక్కసారి మీరు ఆలోచించి తెలుగుదేశం పార్టీ గెలవాలి, గెలుస్తుంది, మా జీవితాలు బాగుపడతాయి అని మీరు అనుకుంటే మా భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది. అది బాబు గారి గ్యారంటీ ఇస్తారు. ఆయన గెలవాలి అనేది మీరు పెట్టుకొని మీరు చేయండి. మీరు అప్పుడు చూస్తారు ఎంత ఇంపాక్ట్ వస్తుందో. చేసే బాధ్యత నాది, గెలిపించే బాధ్యత మీది. ఇంటింటికి ఇంకొక 6 నెలలు రోజుకు 2 గంటలు 3 గంటలు వంట చేసేయండి. ఊర్లో ఉంటే మీరు ఒక 10 మంది కలవండి, ఆ కాలనీలో 2 సార్లు తిరిగే చెప్పేసేయండి. ఇంక అది ఆ విజిబిలిటీ చేసి సరిపోతుంది. ఆటోమేటిక్గా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఒకటే చెప్తున్నా, సంపద సృష్టించడానికి అనుకూలమైన సమయం ఇది. నేను ఈ మాట ఎందుకంటున్నా, మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ. మనం చెప్తే కొంతమందికి అర్థం కాదు. కరెంటు, ఎండ నుంచి కరెంటు వచ్చే రోజులు ఊహించారు ఎప్పుడన్నా? దానికి కూడా 8 రూపాయలు 10 రూపాయలు ఉంటే యూనిట్ ఇప్పుడు నేనే 2 రూపాయలు తెచ్చా. వీడొచ్చి 8 సార్లు కరెంట్ ఛార్జీ పెంచాడు ఈ ముఖ్యమంత్రి వచ్చి. చాలా బాధ వేస్తుంది. రేపు రాబోయే రోజుల్లో కరెంట్ కూడా ఎలక్ట్రికల్ కార్స్ వచ్చేసాయి. ఒకప్పుడు ఎడ్ల బండు నుంచి ఇప్పుడంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఎలక్ట్రికల్ కార్స్, డ్రైవర్లెస్ కార్లు. అవి కూడా మళ్ళా కారు ఎక్కేసి ప్రోగ్రాం పెట్టేస్తే ఇంకా కారే వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో ఇంట్లో వచ్చి ఛార్జ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఊహించినటువంటి మార్పులు వచ్చేసాయి. మన ఇంటి పైన, ఈ బిల్డింగ్ పైన టాప్లో సోలార్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏసీ పెట్టుకోవచ్చు. అదే మరి కార్ పార్కింగ్ కార్ పెట్టేసి వస్తాం, ఛార్జ్ అయిపోతుంది, పోతా ఉంటే ఎక్కడికి వెళ్ళవచ్చు, మళ్ళీ ఇంటికి రావచ్చు. అంటే ఇంటి దగ్గర కూడా ఇలాంటి వస్తువులు చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. గేమ్ చేంజర్ మీకు గుర్తుపెట్టుకోవాలి.
నేను అదే మొన్న చెప్పింది 2047కి సోలార్, గాలితో వచ్చే కరెంటు, ఎండతో వచ్చే కరెంటు, పంప్డ్ ఎనర్జీ అంటే నీళ్లు పైన పెట్టి హైడల్ పవర్ తయారు చేసి చాలకపోతే దాన్ని ఇవ్వగలిగితే 3 కాంబినేషన్లు పెడితే ఆటోమేటిక్గా అవుతుంది. రెండోది మీ ఇంట్లోనే మీ కార్లు ఛార్జ్ చేసుకోవచ్చు, లేకుంటే మీ ఊర్లోనే మీ పంప్ సెట్లు ఉంటే అక్కడ మిగిలిన కరెంట్ ఇంటికి పంపించుకోవచ్చు. అలాంటి రోజులు వచ్చేసాయి. అదే మరి వాహనాలు కూడా ఇంట్లో ఛార్జ్ చేసుకొని నేరుగా వేసి పనులు చేసుకొని మళ్ళీ రావచ్చు, అలాంటివి వచ్చాయి. రెండోది వాటర్ పాలసీ. ఏదైతే నేను చెప్పానో ఆ వాటర్ పాలసీ వల్ల నీళ్లు చాలా ముఖ్యం. ఈసారి మనకు వర్షాలు పడకపోతే రాయలసీమలో ఏ ప్రాజెక్టు నీళ్లు రాలేదు. ఈ అసమర్థ ముఖ్యమంత్రి, పనికిరాని దద్దమ్మ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో 5,000 ఎకరాలు ఎండిపోయింది. అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే నదుల అనుసంధానం జరిగేది, కరువు అనే మాట వచ్చేది కాదు. అది మనకుండే ముందు చూపు, వీళ్ళకుండే పక్క చూపు, దొంగ చూపు. అది వీళ్ళు చేసే పని. అందుకని మూడోది నేను చెప్పింది, టెక్నాలజీ చాలా ఇదైపోయింది. ఈ టెక్నాలజీ ఉపయోగించుకుంటే ఏమైనా మీరు చేసే అవకాశాలు వచ్చేసాయి. ఆ అవకాశాలు కూడా మీరు చూస్తే ఈరోజు ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, నీటి మేనేజ్మెంట్ కానీ లేకపోతే గవర్నెన్స్ కానీ అన్ని పనులు కూడా అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఇంకొక పక్క మీరు ఏ పని చేసినా ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. మీ ఊరిలో ఉండి వర్చువల్గా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కంపెనీకి పనిచేసే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చూసినప్పుడు ఒక మంచి ఇన్స్పైరింగ్ టైంలో మనం అందరం ఉన్నాం. ఇప్పుడు మన జీవితాలను మెరుగుపరుచుకోవాలంటే ఒక సమర్థమైన ప్రభుత్వం రావాలి, నాయకులు ఉండాలి. ఇవి ట్రాన్స్లేట్ చేస్తే మాత్రం భారతదేశమే ఒక శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. అందులో నా ఆడబిడ్డలు నెంబర్ 1గా ఉండాలని, అందులో కూడా తెలుగు ఆడబిడ్డలు శక్తివంతమైన ఆడబిడ్డలుగా ప్రపంచంలో తయారు చేయాలని నా కోరిక. ఇది జరుగుతుంది. ఐటీలో అన్నిట్లో మీరే ఉన్నారు, మీరే ఉంటారు. ఇవన్నీ ఉన్నారు. ఇవన్నీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రాఖీ పండుగ సందర్భంగా అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మీ అందరినీ మరొకసారి నేను కోరేది, ఈ సంకల్పం ఏదైతే మహాశక్తి సంకల్పం చేశారో ఈ సంకల్పాన్ని లాజికల్గా తీసుకుపోయే బాధ్యత ఆడబిడ్డలు తీసుకోవాలి. దీనివల్ల మీ నాయకత్వం వస్తుంది. మళ్ళీ దసరా రోజున పెద్ద మీటింగ్ పెడదాం. ఈరోజు హాల్ మీటింగ్ పెట్టాం, కానీ ఈ యొక్క దసరా రోజున పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మనం అందరం కూడా మహాశక్తి ఎంతవరకు పోయిందో చేసి మళ్ళీ ఆ సందర్భంలో మహిళల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయాలని నా కోరిక. మొత్తం అన్నీ కూడా దాంట్లో పెడతాం. ఆ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం. అంటే ఇండికేషన్ ఏంటంటే ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్కి నాయకత్వం మీరు వహించాల్సిన అవసరం ఉంది, మహిళలు వహించాల్సిన అవసరం ఉంది. ఆ ఇంపార్టెన్స్ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఇస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్న నా తెలుగింటి అక్కలకు, చెల్లెళ్లకు మరొకసారి రాఖీ శుభాకాంక్షలు. మనస్ఫూర్తిగా ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా ఆశీర్వదించమని మరొక్కసారి కోరుకుంటూ ఈ అనుబంధాన్ని పెంచుకుంటూ ఈ రుణానుబంధం శాశ్వతంగా ఉండి మన జీవితాల్లో వెలుగొచ్చే వరకు కృషి చేయాలని మరొక్కసారి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జగన్. ఒక్కసారి కూర్చోండి సార్. ఇప్పుడు ఒక అరుదైన ఘటన సార్. ఏదైతే మహాశక్తి మీరు మా కార్యక్రమానికి మాకందరికీ కూడా కానుకగా ఇచ్చారు, ఆ మహాశక్తి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మహాశక్తి ఆల్రెడీ అన్ని నియోజకవర్గాలను కూడా జరుగుతుంది సార్. మీరు ఏదైతే దసరా రోజున ఇవ్వబోయే మేనిఫెస్టోకి కానీ, దసరా రోజున ఇవ్వబోయే మహాశక్తి కార్యక్రమానికి కానీ మద్దతుగా ఇక్కడున్న చాలా మంది తెలుగు మహిళలందరూ కూడా కంకణం కట్టుకోవడానికి, ఒక దీక్ష పూనడానికి ఇక్కడికి వచ్చారు. దీనిలో భాగంగానే ఈరోజు ఒక్క నిమిషం అమ్మా, ఈరోజు అమ్మా కూర్చోండి అమ్మా, ఒక్క 5 నిమిషాలు అయిపోతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకంగా
ఒక కవచాన్ని కూడా మేము మీ చేతుల మీద విడుదల చేయబోతున్నాం. అమ్మ దయచేసి ఒక 5 నిమిషాలు కూర్చోండి, ఆఖరికి వచ్చింది ఇదే అసలైన వర్క్ ఇది మనకి. 1 నిమిషం ప్లీజ్ అమ్మా, కూర్చోండి అమ్మా. గ్యాస్ బండలు అమ్మా 1 నిమిషం ఇస్తారా లేదా అని అడుగుతున్నారండి ఇంటింటికి చెప్పడానికి వెళ్ళినప్పుడు. అది రాజేశ్వరి దయచేసి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా ఒక దీక్ష పూనాలి. ఈరోజు మనం అయ్యప్ప స్వామి దీక్ష పూనినా, ఒక భవానీ దీక్ష పూనినా 45 రోజుల పాటు ఒక దీక్షలో మనం అందరం కూడా తీసుకుంటాం. అలాంటి దీక్షనే ఈరోజు మహాశక్తి కవచం ఈరోజు మనందరం కూడా విడుదల చేసుకోబోతున్నాం. ఇది మనందరం కూడా ధరించి రాబోయే 45 రోజులు అంటే సుమారుగా దసరా వరకు కూడా మనందరం మన నియోజకవర్గాల్లో మహాశక్తి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి మద్దతుగా ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ కవచాన్ని విడుదల చేసుకుంటున్నాం. ప్లీజ్ అమ్మా కార్యక్రమం అవ్వనివ్వండి. అమ్మా ఒక్కసారి సార్ మహాశక్తి కవచాన్ని తీసుకున్నాం సార్. ప్రతి గ్రామానికి చేరవేసే విధంగా ఒక దీక్ష పూని మేము తీసుకోబోయే ఒక కవచాన్ని ఈ రోజు మీ చేతుల మీదుగా మేము విడుదల చేసుకోవడం మాకు గర్వంగా ఉంది సార్. ఇదే 45 రోజుల పాటు మేము తీసుకున్న మహాశక్తి దీక్ష కవచం ఇది. దీన్ని మీ చేతుల మీదుగా విడుదల చేయించుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతాం. ఇది మా బాధ్యతగా స్వీకరించి రాబోయే కాలంలో మేమందరం కూడా మహాశక్తిని ముందుకు తీసుకెళ్తామని, మహాశక్తి కానుకని మీరిచ్చిన కానుకని అందరికీ కూడా తెలియజేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ, ఒక మంచి అవకాశం రాఖీ పండుగ రోజు ఒక అన్నదమ్ముడుగా వచ్చి ఒక భరోసా ఇచ్చి భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వడమే కాకుండా మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సార్కి చేతులు ఇచ్చేయండి, కట్టద్దు, సార్ చేతులు ఇచ్చేయండి. ప్లీజ్ అమ్మా. మేడం ప్లీజ్ జరగండి.